ఇవాళ నేను బెండకాయ మసాలా చేస్తున్నాను. దానికి కానీ నేను ఒక అల్లం ముక్క, అలానే 3 టమోటాలు తీసుకున్నానండి. ఈ టమోటాలకి మనం ఈ విధంగా ఘాటు పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని మరుగుతున్న నీళ్ళల్లో వేసి 2 నిమిషాలు ఉంచి తీసేసుకోవాలండి. దీనికి కానీ నేను ఒక బాండిలో నీళ్ళు పెట్టాను. ఈ వాటర్ బాగా మరిగేలోపు ఈ బెండకాయలు కూడా కట్ చేసేస్తున్నానండి. బెండకాయలు మనం ఈ విధంగా 2 ముక్కలుగా పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసేసానండి. ఈ వాటర్ కూడా మరిగిపోతున్నాయి కదా, ఇప్పుడు ఈ టమాటాలు వేసి 2 నిమిషాలు ఉంచి తీసేసేయాలి. ఇది ఒక ప్లేట్లోకి తీసేస్తున్నాను. ఇది కొద్దిసేపు చల్లారనివ్వాలండి. ఈలోపు నేను ఇంకో బాండిల్ పెట్టాను. ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అండి. ఇది కొంచెం బాగా హీట్ అయిన తర్వాత ఈ బెండకాయలు వేసి ఫ్రై చేస్తున్నాను. బెండకాయలు మనం ఇక్కడే 70% వరకు బాగా మగ్గనివ్వాలండి. ఇవి మగ్గేలోపు నేను ఈ అల్లం ముక్కలను దంచేసుకుంటున్నానండి. ఈ విధంగా దంచేసాను, పక్కన పెట్టేస్తున్నా. అలానే ఈ టమాటాలకు కూడా తొక్క తీసేస్తున్నానండి. మనం తొక్క తీసేసి టమాటాలని మనం చిన్న ముక్కలుగా కట్ చేసి అన్నా వేసుకోవచ్చు, లేదా మనం మిక్సీ పట్టి కూడా వేసేసుకోవచ్చు అండి. బెండకాయలు ఫ్రై అయిపోయాయండి. ఇది ఒక ప్లేట్లోకి తీసేస్తున్నాను. ఇప్పుడైతే ఈ టమాటాలు నేను మిక్సీ పట్టేస్తున్నాను. అలానే అల్లం అండి, దంచుకున్న అల్లం వేసి బాగా ఫ్రై అవనివ్వాలి. ఇందులోనే కొంచెం కరివేపాకు, ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ అండి. ఒక 2-3 నిమిషాలు బాగా ఫ్రై అవనివ్వాలి. టమాటా పేస్ట్ అంతా దగ్గర పడనివ్వాలండి. ఈలోపు నేను ఒక 10 కాజు అండి 10 నిమిషాల ముందే నానబెట్టాను. అలానే ఒక చిన్న పచ్చి కొబ్బరి అండి వేసుకొని పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇది బాగా దగ్గర పడిపోయింది కదండి. ఇప్పుడు నేను ఇందులో కొంచెం పసుపు, అలానే 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ అండి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. అలానే దీనికి సరిపడా సాల్ట్ అండి. ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదండి కాజు, కొంచెం కొబ్బరి ముక్క, పేస్ట్ ఇక్కడ వేసేస్తున్నాను. అలానే ఈ జార్లో మనకు గ్రేవీకి సరిపడా వాటర్ వేస్తున్నానండి. ఇది కొంచెం ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న బెండకాయలు వేసేసుకొని ఒక 2-3 నిమిషాలు బాగా ఉడకనివ్వాలండి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర, ఈ ఆయిల్ అంతా పైకి వచ్చేలాగా ఒక 2-3 నిమిషాలు బాగా ఉడికించుకోవాలండి. చూసారా, అంతే అండి. ఎంతో టేస్ట్గా ఉండే
బెండకాయ మసాలా అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.